25,000 పీపుల్ వస్తున్నారు. వావ్, 17,000 పీపుల్ కి సీటింగ్ అరేంజ్మెంట్ చేశారు. మన ఆత్మవిశ్వాసం ఉంటే అన్ని కష్టాల నుంచి మేము బయట వచ్చేస్తాం. మీరు ప్రపంచమంతటా ఎన్నో దేశాలు తిరిగారు. మీకు ఇష్టమైన దేశం? మన లోపల ఉండే ఆ బ్రహ్మాండమైన దేశం. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఈవినింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఆర్ట్ ఆఫ్ లివింగ్. మీలో ఎంతమంది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది మీరు చూశారు, విన్నారు? లేదంటే మీరు యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, లేదంటే టీవీలో కానీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి మీరు ఎంతమంది విన్నారో, చూశారు? నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే ఇవాళ నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఈవెంట్ అనేది విజయవాడలో పూనమి ఘాట్లో కండక్ట్ చేస్తున్నారు. సో అందుకనే ఈ ఈవెంట్ అటెండ్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి ఫస్ట్ నేను స్మాల్ ఇంట్రడక్షన్ మీకు ఇస్తాను. 1981లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది స్టార్ట్ అయింది. ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ మొత్తం బేస్డ్ ఆన్ పీస్ అంటే ప్రశాంతత అండ్ హార్మోనీ, అలాగే మనుషులందరూ హ్యుమానిటీ అంటే మానవత్వం. సో మొత్తం మానవత్వం మంచిగా ఉండాలి అండ్ అందరూ కలిసిమెలిసిగా ఉండాలి, పీస్ ఉండాలని ఇది మొత్తం ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాన్సెప్ట్. ఇది 1981లో అనేది కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. అండ్ మెయిన్ ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్కి హెడ్ ఇప్పుడు రవిశంకర్ గారు ఉన్నారు. అండ్ ఇవాళ నేను ఈ ఈవెంట్ అటెండ్ చేయడానికి వచ్చాను. రవిశంకర్ గారు కూడా ఇక్కడికి వచ్చారు. నేను మీకు చెప్పాలంటే నా దగ్గర VVIP పాసెస్ ఉన్నాయి. సో ఆర్ట్ ఆఫ్ లివింగ్ 2 పాసెస్ ఉన్నాయి. ఒకటి నాది అండ్ ఒకటి కెమెరా మ్యాన్ సురీన్, నా ఫ్రెండ్, నాతోనే ఉన్నాడు. సో 2 పాసెస్ ఉన్నాయి. ఆల్ థ్యాంక్స్ టు రామ్ నాకు 2 పాసెస్ ప్రొవైడ్ చేశాడు. సో రామ్ అయితే ఇక్కడే సరౌండింగ్స్లో ఎక్కడో ఉన్నారు, వాడిని కూడా ఒకసారి కలుద్దాము. సో ఈ పాసెస్ రామ్కి నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఈ VVIP పాసెస్ నాకు రామ్ ఇచ్చాడు. అండ్ రామ్ ఇక్కడే ఉన్నాడు. ఈజ్ అ వెరీ బిజీ పర్సన్. హాయ్ రామ్. హలో. సో ఎందుకంటే రామ్ ఇక్కడ ఉన్నారు. పీపుల్ వస్తున్నారు. వావ్, వెరీ గుడ్. యాక్చువల్గా ఇంకా వేరే ఈవెంట్స్లో ఇంకా మోర్ దెన్ 1 lakh పీపుల్ వస్తూ ఉంటారు, కానీ ఇక్కడ 25,000 పీపుల్ వస్తారు. కానీ సీటింగ్ అరేంజ్మెంట్స్ అరౌండ్ 17,000 పీపుల్ అలా చేశారు. 17,000 పీపుల్కి సీటింగ్ అరేంజ్మెంట్ చేశారు. అండ్ ఆ స్టేజ్ మధ్యలో కూడా ఒక 250 feet ర్యాంప్ వేశారు. దగ్గర గురుజీ ఆ ర్యాంప్ మీద నడిచినప్పుడు టిల్ ది ఎండ్ ఆల్మోస్ట్ క్రౌడ్ కెన్ సీ హిమ్ వెరీ నియర్. నైస్, ఓకే, వెరీ నైస్. అండ్ నిజంగానే నార్మల్గా ఈవెంట్స్ అంటే ఎవరైనా పబ్స్ లాంటి, డిస్కోస్ లాంటి ఏదైనా అలాంటి ఈవెంట్స్ జరుగుతుంది, దాంట్లో డెఫినెట్లీ lakhs of members వస్తారు, నో డౌట్ ఇన్ దట్. బట్ స్పిరిచువాలిటీ బేస్ మీద చేస్తే విజయవాడలో అన్ని సీటింగ్స్ అరేంజ్మెంట్ చేసి అంతమంది జనాభాలు కూడా వస్తున్నారంటే ఇట్స్ అ రియలీ నైస్ థింగ్ దట్ మనుషులు స్పిరిచువాలిటీ టువర్డ్స్గా మెల్లిమెల్లిగా వెళ్తున్నారు. సో ఆ విషయం కనపడుతుంది మనకి. అండ్ అంటే అది కాకుండా ఇక్కడ చాలా వరకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫాలోవర్స్ వాళ్ళు వస్తూ ఉంటారు. వరల్డ్ వైడ్ చాలామంది ఫాలోవర్స్ ఉంటారు ఆర్ట్ ఆఫ్ లివింగ్. అవునా? అలా నువ్వు ఎప్పుడైనా ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాసెస్ సెషన్స్ ఏదైనా ఒక్క సెషన్ అటెండ్ చేసావా? నేను చిన్నప్పుడు ఒకసారి నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్కూల్ చదివేటప్పుడు ఒకసారి జాయిన్ చేశాను. 5 days ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్. ఈ మధ్య ఒకసారి 5 days చేశాను ఆర్ట్ ఆఫ్ చేసావా? వెరీ నైస్. సో థర్డ్ క్వశ్చన్ ఇంకొకటి అడుగుతాను, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. నువ్వు చాలా బిజీగా ఉంటావు, అందుకనే ఈ ఈవెంట్ ఎందుకు కండక్ట్ చేస్తారు, ఏదైనా ఐడియా ఉందా? రీసెంట్గా విజయవాడలో ఫ్లడ్స్ వచ్చి చాలామంది ఎఫెక్ట్ అయ్యారు. కూడా ఆర్ట్ ఆఫ్ చేశారు, వాలంటీర్స్ కానీ ఫాలోవర్స్ కానీ వాళ్ళు. సో ఇప్పుడు ఇది పెట్టే మెయిన్ కారణం ఏంటంటే ఇన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కలిసి ఇక్కడ కూర్చొని ఒక మెడిటేషన్ లాంటి ప్రాసెస్ ఏదైతే ఉందో వాళ్ళు చేయించేది, అది చేసినప్పుడు ఒక పాజిటివ్ వైబ్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో దానివల్ల there will be some positive thing which is involved in the atmosphere. There is a అలాగా ఒక ఇది ఉందన్నమాట. సో దాని గురించి ఎఫెక్ట్
అయిన ప్లేస్లో ఇలా చేస్తే మంచిదని చెప్పి చేస్తున్నారనేది నాకు. నిజంగానే ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకొని ఫ్లడ్స్ వచ్చినప్పుడు అవసరానికి నిలబడి ఉన్న వాళ్ళు ఆర్ట్ ఆఫ్ లివింగ్. సో హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే బాగా హ్యాట్స్ ఆఫ్. అండ్ ఈ ప్రోగ్రామ్ కూడా జస్ట్ 2 monthsలోనే ప్లాన్ చేసి Short period time. వైజాగ్లో అలా చేసిన అయితే ఒక 9 months ముందు అలా ప్లాన్ చేసి గీతమ్స్ కాలేజ్లో ఒక 50,000 స్టూడెంట్స్తో చేశారు. సో అలా అంత పెద్దగా చేస్తారు, కానీ జస్ట్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 months చేసి చాలా బాగా అరేంజ్ చేసి So I think చేయడం అనేది చాలా చిన్న విషయం అసలు కాదు, చాలా హార్డ్ అనుకుంటున్నాను. సో నాకు దీంతో ఏం అర్థమవుతుందంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఫార్వర్డ్ సక్సెస్. అండ్ నాకేం నచ్చిందంటే మనుషులు ఫాలో అవుతున్నారు స్పిరిచువాలిటీ. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ స్పిరిచువాలిటీ, మెడిటేషన్. సో మనుషులంతా దానికి మూవ్ అవుతున్నారు కాబట్టి టువర్డ్స్ దట్ సైడ్ నాకు చాలా నచ్చింది. 2 monthsతో ఎంత చేస్తారంటే ఐ థింక్ ఫ్యూచర్లో ఇంకా 1 monthలో ఇంకా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఇంకా మంచి మంచి ఈవెంట్స్ చేస్తారంటే నేను ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఇట్. సో వీళ్ళవి చాలా ఉన్నాయి. వెన్ యూ గో డీపర్ యూ విల్ అండర్స్టాండ్. రైట్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఈవెంట్ అటెండ్ చేద్దాం. రామ్ ఈజ్ వెరీ బిజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. In this amazing some people would not, even think, oh, what is the effectiveness of the program and the grace that people started to enjoy. And it's a divine will that made it a worldwide movement. ఒక పెద్ద మన కార్యం జరగాలి అంటే దానికి ఈశ్వర కృప ఉండేప్పుడే అది జరుగుతుంది, లేకపోతే లేదు కదా. సో దట్ వే ఇట్స్ ద divine grace that is make this possible to become. విజయవాడలోని ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. దీని మీద మీ స్పందన ఏమిటి? భవిష్యత్తులో ఇలాంటివి జరిగినప్పుడు ప్రజలు ఎలా ఎదుర్కోవాలి? మన ఆత్మవిశ్వాసం ఉంటే అన్ని కష్టాల నుంచి మేము బయట వచ్చేస్తాం. ఆత్మవిశ్వాసం ఉండాలి. ప్రసన్నంగా ఒక ఆత్మవిశ్వాసము, ధైర్యము, దైవ విశ్వాసం కూడా ఉండాలి. అప్పుడు ఇదన్నీ న్యాచురల్ క్యాలమిటీస్ వస్తుంది, మళ్ళీ మేమందరూ దాని నుంచి బయట వచ్చేస్తాము. అండ్ దీస్ moments of problems is an opportunity for you to bond amongst each other. మీరు చూసారు కదా, ఎంత పెద్ద ఒక ఫ్లడ్ వచ్చేప్పుడు మన అన్ని జాతులు ధర్మాలు అన్నీ వదిలేసి మనమందరూ ఒకటే అని, మానవ కులాలు ఒకటే అనే విషయం దానికి మేమందరూ కలిసి పని చేసామా లేదా కదా. సో గైస్ మీరు చూడొచ్చు కదా, నేను వచ్చాను ఆర్ట్ ఆఫ్ లివింగ్కి ఈవెంట్లో ఉన్నాను, సెంటర్ ఆఫ్ ద ఈవెంట్లో ఉన్నాను. వెనకాల మీరు చూడొచ్చు గురూజీ గారు ఉన్నారు. అండ్ అలాగే పెద్ద స్క్రీన్ అనేది అక్కడ పెట్టారు, బిగ్ స్క్రీన్. ఇలాంటి మల్టిపుల్ స్క్రీన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మెడిటేషన్ అనేది జరుగుతుంది ఇక్కడ. లాట్ ఆఫ్ క్రౌడ్స్ ఉన్నారు. క్రౌడ్ పీపుల్ని చూడండి ఎంతమంది మెడిటేషన్ చేస్తున్నారు. అక్కడ అందరూ కళ్ళు మూసి ధ్యానం చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ అందరినీ చూస్తుంటే. మీరు ప్రపంచమంతటా ఎన్నో దేశాలు తిరిగారు. మీకు ఇష్టమైన దేశం? మన లోపల ఉండే ఆ బ్రహ్మాండమైన దేశం. మీ నిరంతర చిరునవ్వు వెనక రహస్యం? అదే నేను చెప్తా ఉన్నాను, అదే ఆర్ట్ ఆఫ్ లివింగ్.
ఈవెంట్ అయితే చాలా బాగా జరుగుతుంది, చాలా బాగుంది. మెడిటేషన్ కూడా చాలా బాగా చేస్తున్నారు. అండ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్కి చాలా మంచి బెనిఫిట్స్ అవుతున్నాయి ఒక మనిషికి. నేను ముందెళ్ళి నేను మీకు చెప్తాను ఇక్కడ ఏం జరిగింది అనేది క్లియర్గా చెప్తాను. కానీ ఇప్పుడు మనం ఒకసారి కొంచెం చూసిన తర్వాత ఇక్కడ ఇంకేం జరుగుతుంది ఆఫ్టర్ మెడిటేషన్ నేను మీకు చెప్తాను. ధ్యానం చేయండి, అక్కడనే మేమందరూ కనెక్టెడ్ అయిపోతాం. సో గైజ్ అయితే సిట్టింగ్ ఏరియా అనేది ఇక్కడ ఒకటి ఉంది అండ్ అటువైపు కూడా ఉంది. బ్యాక్ సైడ్లో ఎన్ని చైర్స్ ఉన్నాయి, ఎన్ని మనుషులు ఉన్నారు ఇక్కడ. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతమంది ఉంటారు. అండ్ మెడిటేషన్ ఎంత ప్రాపర్గా చేస్తున్నారు, ఎంత బాగుంది, ఎంత బాగా ప్లెజెంట్గా అనిపిస్తుంది. గురుజీ కూడా ఎలా కూర్చొని ఎంత మంచిగా మాట్లాడుతున్నారు, స్వీట్గా ఉన్నారు. ఐ థింక్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది అందరు సెషన్స్ తీసుకోవాలి. Attention to your feet. మీ పాదములో మీ అటెన్షన్ తీసుకోగలండి. ఓకే గైస్, సో ఫైనల్లీ ఇప్పుడు నేను బయటకు వచ్చేసాను. అండ్ నాకు కొంచెం అర్జెంట్ కాల్ వచ్చింది. నేను పూర్తిగా ఈవెంట్లో లాస్ట్ దాకా కూర్చోలేకపోతున్నాను బికాస్ ఆఫ్ సడన్ నా ఓన్ పర్సనల్ రీజన్స్. మోరోవర్ ఈవెంట్ చాలా బాగా జరుగుతుంది. మెడిటేషన్ చేయించినప్పుడు అందరూ కళ్ళు మూసుకొని ఎంత కాన్సన్ట్రేట్ చేసి మెడిటేషన్ చేస్తున్నారు. అండ్ అలాగే అంత స్మూత్గా రవిశంకర్ గారు అనేది అంత ప్రేమగా అంత స్మూత్గా మాట్లాడుతున్నారు. నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా బాగుంది, నిజంగానే చెప్తున్నాను. వెల్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెషన్స్ అనేది జరుగుతున్నాయి. ఐ థింక్ ఆన్లైన్ క్లాసెస్ సంథింగ్ అలా ఉన్నాయి. అండ్ మేబీ ఫిజికల్ క్లాసెస్ కూడా ఉన్నాయి బయట. సో అక్కడ వెళ్ళి నేను కూడా ఐ థింక్ 1-2 సెషన్స్ అయితే అటెండ్ చేయాలి. ఇంకా నాకు బాగా తెలిసేది ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి.